అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? వంశీ అతనికి 10 ఏళ్ళప్పుడు తండ్రి చనిపోతే తల్లి రమణి తనకి చేతనైనంతలో వంశీని జాగ్రత్తగానే పెంచింది. కాకపోతే వంశీ చిన్న వయసులోనే జీవితానికి సంబంధించిన ఒక పెద్ద బాధను, తండ్రిని కోల్పోవడం అనే బరువును మోయలేక ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు, ఉద్వేగ భావాల పరంపరను తప్పించుకునేందుకు తనను తాను స్నేహితులతో ఆటలు ఆడడం, పిక్నిక్లు, సినిమాలు, చదువు ఇలా ఏదో ఒక కాలయాపనలో సమయాన్ని గడిపేస్తున్నాడు. ఆ రోజు వంశీకి పెళ్లి చూపులు. హర్షిత చాలా బాగుంది. హుషారైన అమ్మాయి. తల్లి సలహా మేరకు కుదురుగా ఉంది. కానీ స్వతహాగా పరవళ్ళు తొక్కే జీవనదిలా సందడే సందడి హర్షితది. అమ్మాయితో మాట్లాడరా అంది తల్లి రమణి. వద్దు అని వంశీ చెప్పబోయాడు. బావా పద అంటూ కాబోయే మరదలు రేఖ స్వతంత్రంగా వంశీ చేయి పట్టుకుని వరండాలో ఉన్న కుర్చీల దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడకు వెళ్ళాక హర్షిత వంశీనే సూటిగా చూస్తోంది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని హర్షిత వైపు చూసి చెప్పబోయాడు వంశీ. హర్షిత కళ్ళల్లో అల్లరి నవ్వు ఏదో వంశీని కట్టి పడేసినట్టు అవుతుంది. వారిని కళ్ళు కూడా నవ్వుతాయా అని తనకి తెలియకుండానే హర్షితని పరీక్షగా చూశాడు వంశీ. ఏంటి వంశీ గారు, ఏమన్నా అడుగుతారా అంది హర్షిత. నేను ఇంట్లోనే ఎప్పుడూ ఉండే రకాన్ని కాదు. బంధాలు అంటూ బాధ్యతలలో చిక్కుకోలేను. ముందే చెప్తున్నాను. తర్వాత నన్ను నిందించవద్దు. నువ్వు అలా లేవు, ఇలా లేవు అని తన మనసుని స్పష్టం చేసేశాడు వంశీ. హర్షిత కళ్ళల్లో నవ్వు, మనసులో సరదాగా అల్లరి చేయాలి అన్న భావన మాయమయ్యి మృదువుగా ఎందుకలా అని చాలా స్నేహంగా అడిగింది. ఏమోనండి, నేనింతే, ఏమీ చెప్పలేను అని వంశీ చాలా అసహనంగా చెప్పాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాబోయ్, ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను ముడిపడేది ఒక పెళ్లితో కాదు, ఒక పరీక్షతో కాదు. నాకు సాధ్యమేనా అని ఆలోచన చేసుకుంటోంది హర్షిత. ఒక చల్లని చెయ్యి భుజం మీద పడింది హర్షితకి. పక్కకి చూస్తే రమణి పెదాలపై చిన్న స్నేహపూర్వక నవ్వుతో ఏమంటావు అన్న ప్రశ్న. ఆవిడ కళ్ళల్లో నాకు సమయం కావాలి చిన్నగా చెప్పి చెప్పనట్లు హర్షిత. ఇవన్నీ ఆలోచించుకుంటూ సోఫాలో ఎప్పుడు నిద్ర పట్టిందో హర్షితకి. మెలకువ వచ్చి టైం చూసుకుంటే 1 గంట కావస్తుంది. అప్పటికి వంశీ హర్షితల పెళ్ళి అయ్యి 4 ఏళ్ళు. ఫోన్ తీసుకొని కాల్ కలిపింది. హలో అంటూ వంశీ గొంతు. నేను అంది హర్షిత. తెలుసురా, చెప్పు ఏంటి అన్నాడు వంశీ. ఇవాళ నా పుట్టినరోజు కొంచెం అలుకుగా చెప్పింది హర్షిత భర్తకి. కదా, గుర్తు రాలేదురా, హ్యాపీ బర్త్డే అన్నాడు వంశీ. భర్త ఇంకా ఏమి చెప్తాడో అన్నట్టు ఎదురు చూస్తోంది హర్షిత. అతను కూడా మౌనంగా ఉన్నాడే గాని ఫోన్ కూడా పెట్టేయలేదు. వంశీ, నాకు బర్త్డే గిఫ్ట్ ఇస్తావా ఇక తానే అడిగేసింది హర్షిత. అని ఏం మాట్లాడాలో తట్టనట్టుగా తడబడి సరే ఏం కావాలి చెప్పు అని అడిగాడు వంశీ. ఏదీ వద్దులే అని ఫోన్ పెట్టేస్తున్నా అంది హర్షిత. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు ఓకే బాయ్ అని ఫోన్ ఆఫ్ చేశాడు వంశీ. రమణి డైనింగ్ టేబుల్ దగ్గర గోంగూర వలుస్తూ హర్షితని చూస్తోంది. సోఫాలో కాళ్ళు పైకి పెట్టి పక్కకి తిరిగి కూర్చొని మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి మోకాళ్ళపై తన గడ్డం పెట్టుకొని కూర్చొని వదులుగా ఉన్న జుట్టుని చివర చిన్న జారుముడి వేసుకుని ఆకుపచ్చ కాటన్ చీరలో అచ్చమైన తెలుగు అందంలా కనిపిస్తున్న కోడల్ని మురిపెంగా చూస్తోంది. కూర్చున్న పాటుగానే ఒక్కసారిగా నేల మీదకి పక్కకి పడిపోయింది హర్షిత.
హర్షిత, అయ్యో అలా పడిపోయావేంటే అంటూ రమణి హర్షితని లేపడానికి వచ్చింది. హర్షితకి స్పృహ లేదు. అరే ఇదేంటబ్బా, ఏదన్నా తాకిందా అని నుదుటి పక్కన తల మీద తడిమి చూసింది. ఏ దెబ్బ లేదు. వణుకుతున్న చేతులతో వంశీకి ఫోన్ చేసి చెప్పింది రమణి, ఇది సంగతి అని. సరే అమ్మా, అంబులెన్స్కి ఫోన్ చేసి ఇంటికి పంపిస్తా. మీరు హాస్పిటల్కి చేరేలోపు నేను వచ్చేస్తా అని వంశీ ఆఫీస్ నుంచి బయలుదేరాడు. రమణి, అయ్యో నా బంగారు తల్లికి నాదిష్టే తగిలిందేమో అని ఒకటే తనని తాను తిట్టుకుంటోంది. డాక్టర్ చేతన వంశీతో చెప్తోంది, ఆవిడకి ఏ శారీరక సమస్య లేదు, కౌన్సిలింగ్ చేశాము. అప్పుడు తెలిసింది ఆవిడకి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అని. వంశీ వెంటనే అడిగాడు, మందులివ్వండి డాక్టర్, ఎంత ఖర్చైనా భరిస్తాను అని. అది విని డాక్టర్ స్పష్టంగా చెప్పింది, ఆవిడకి కావాల్సింది మందులు కాదు, తోడు, అది గ్రహించండి మీరు అంది డాక్టర్ వంశీతో. హర్షిత ఇంటికి వచ్చింది. వంశీలో మార్పు లేదు. అతను భావాలు బంధాల నుంచి పారిపోవడం మొదలయ్యి చాలా ఏళ్ళైంది. మరి 6 నెలల తర్వాత ఆ రోజు మళ్ళీ హర్షిత స్పృహ లేకుండా కింద పడిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది, హర్షిత కడుపులో ఒక బిడ్డ ప్రాణం పోసుకోబోయింది. కానీ కింద పడ్డంలో ఆ బిడ్డను వారు కోల్పోయారు అని. మళ్ళీ చాలా ఏళ్లకు వంశీకి ఇంకో షాక్ తగిలింది. మానసికంగా స్పందించాడు. తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చాడు. అమ్మా, నాకు బిడ్డ కావాలి, చిన్న బిడ్డ, నన్ను నాన్న అని పిలవాలి అనిపిస్తోందమ్మా. ఎప్పుడు నేను అనుకోలేదు కూడా నాకు పిల్లలంటే బాగుంటుంది అని. హర్షిత ఎప్పుడన్నా పిల్లలు అని మాట్లాడబోయినా వినిపించుకునేవాణ్ణి కాదు. కానీ ఈరోజు నా బిడ్డ నా వరకు రాకుండా వెళ్ళిపోతే, కన్నా రారా నా దగ్గరికి అని గట్టిగా పిలవాలి అనిపిస్తోంది అని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న కొడుకుని చూసి రమణి అనుకునింది. నీలో సున్నితత్వాన్ని వదిలేసుకుని మనసుని రాయిని చేసుకుని ఇన్నాళ్ళు బతుకుతున్నావు. ఈరోజు నీలో మూసుకున్న మనసు భావాల తలుపుని మళ్ళీ తెరుస్తున్నావు అనుకుని, పర్లేదు నాన్న, ఇలానే సరిగ్గా ముడిపడలేవు. ఇప్పటి నుంచి అయినా హర్షితని ప్రేమగా చూసుకో. భార్య మనసుని అర్థం చేసుకుంటూ తనని సంతోషంగా ఉండేలా చూసుకో. సంవత్సరం తిరిగేసరికి పన్నంటి బిడ్డను ఎత్తుకొని ఆడిస్తావు అని బోధించింది రమణి. హర్షిత, నాలాంటి పిచ్చివాణ్ణి ఎందుకు చేసుకుని ఇన్ని తిప్పలు పడ్డానికి సిద్ధపడ్డావు? ఆ రోజు పెళ్లి చూపుల్లో స్పష్టంగా చెప్పాను కదా నేనేమిటో అని అంటూ భార్యను ప్రేమగా అడుగుతున్నాడు వంశీ. హర్షిత సమాధానం చెప్తోంది, స్వతహాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని అనుకుంటాను నేను. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నా చుట్టూ ఎవరున్నా, నాకు పరిచయం ఉన్నా ఎవరైనా ప్రశాంతంగా ఉండాలి అనే ఎప్పుడూ నా ప్రయత్నం. పెళ్లి చూపుల్లో మీరు నాతో చెప్పింది విని ఇలా పెళ్లి చూపులని మనం కలవడం, మీరు ఇలా అని చెప్పడం, దేవుడు కారణం లేనిదే ఎవరిని కలపడు అని అనుకుని నేనే భయపడి మిమ్మల్ని వద్దంటే, వేరే ఏ అమ్మాయి అయినా మీరు చెప్పింది విని మిమ్మల్ని పెళ్లి చేసుకోదు అని అనుకుని, పర్వాలేదు నా సాయశక్తులా ప్రయత్నించి ఉన్నంతలో నేను సంతోషాన్ని వెతుక్కుంటూ మీకు సంతోషాన్ని ఇద్దాము అనుకొని సంకల్పించుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా అని హర్షిత వంశీని ప్రేమగా చూస్తూ, అంతా అనుకొని మరీ ఇంత స్ట్రెస్ ఎందుకు తీసుకున్నావే, నీ బుర్ర పాడయ్యేలా అని ముద్దుగా విసుక్కుంటూ హర్షిత నుదుటిన తన ప్రేమంతా కలిపి ఒక మంచి ముద్దు పెట్టాడు వంశీ. ఇప్పుడు వంశీకి భార్య మనసు కొంతైనా తెలుసు, కొన్ని తెలిసి కూడా తెలియనట్లు ఉంటాడు. తన సేఫ్టీ కోసం వేరే అందరూ మామూలు భర్తలానే. శ్రావ్య, తేజ్ 2 పిల్లలు వారికిప్పుడు. నాన్న, నాకు అది కావాలి,
ఇది కావాలి అని పిల్లలు అడిగినవి అన్నీ కొనిస్తే పిల్లలు పాడవుతారని హర్షిత వద్దంటుంది అనుకుంటూ హర్షితకు తెలియకుండా పిల్లల్ని గారాబం చేస్తుంటాడు వంశీ. చాలా ప్రేమగా చూసుకుంటాడు పిల్లలిద్దరినీ. బహుశా తన నాన్న నుంచి తనకు అందాల్సిన ప్రేమను గారాబాన్ని తాను పొందలేకపోయింది. తాను తన పిల్లలకి సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తుంటాడు వంశీ. రమణి మాత్రం ఇదంతా కళ్ళారా తృప్తిగా చూసుకుంటూ హర్షితని, నా బంగారు తల్లివే నువ్వే నా కొడుకుని వద్దు అని అనుకొని ఉంటే నా కొడుక్కి ఇంత ఆనందాన్ని పంచే భార్య వచ్చి ఉండేదే కాదు అని హర్షితని మెచ్చుకోవడంలో అస్సలు అలసిపోదు రమణి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.